పెంచే మొత్తం బాగా ఇస్తాను నేను. పింఛన్లు కానీ, బళ్ళు పిల్లలకు కానీ, ఇంకా ముసలిళ్ళకి కానీ, ఇవి రైతు భరోసా కానీ అన్నీ బాగా ఇస్తాను నేను. ఏం లోకల్ లేకుండా చేస్తున్నాడు. పరిపాలన బాగుంది. నేను అంటే గత 5 ఏళ్లతో పోల్చుకుంటే పరిపాలన ఇప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడంతా 5 ఏళ్ళ కాడికి ఇప్పుడే బాగుంది. చంద్రబాబు కాటికి ఈయన బాగా అన్నీ చేస్తాను. ఆయన బాగుంది. రాలే అంటే అదేవిధంగా చూసుకున్నట్టయితే లోకేష్ గారు కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమన్నా టీడీపీ పార్టీ మళ్ళీ బలపడుతుంది అంటారా? అవన్నీ ఏం లేవు. నేను ప్రజలు రావాల్సిందే కానీ అవన్నీ ఏం లేవు. ఈ పేద ప్రజలందరూ ఊరికే వచ్చినప్పుడు వస్తారు. ఆయన వచ్చి ఒకవేళ అంత తీసుకుంటారు. మళ్ళీ మామూలు ఈయన సొమ్ము ఈయనకి వేస్తారు. అంటే పాదయాత్ర పేరుతో నియోజకవర్గాలకు వెళ్తున్నాడు కానీ ఆయన ఏమిస్తాడో ఆయన ఏం చేస్తాడో చెప్పకుండా ఎమ్మెల్యేలని విమర్శిస్తూ ఉన్నాడు అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటున్నారు ఎమ్మెల్యే ఆయపట్ల చేస్తే మేము వీళ్ళకి వస్తే వీళ్ళకి ఇవి చేస్తా ఏటేటు చెప్తా అంటారు. అవన్నీ మళ్ళీ ఆయన ఏం చెప్పినాడు, ఆ రైతులందరికీ అన్నీ మాఫీ చేస్తా, 3 ఏళ్ళలో ₹1,00,000 పైన చేస్తామని. అది 2 ఏళ్ళు ఇచ్చినాడు, 3 ఏళ్ళు నీళ్ళే. ఆ వడ్డీలకే జరిపోయాయి, మాకేమీ రాలే. కొంతమంది చిల్లరలు నీళ్ళకి బాగుపడి పెద్ద రైతులు అనేవాళ్ళు ఏమీ లేదు. నేను ఓకే. అంటే లోకేష్ గారు పాదయాత్రలో భాగంగానే ఆయన అంటా ఉన్నారు, జగన్ గారు ఒక సైకో, ఒక రౌడీ అని చెప్పేసి. ప్రతిపక్షాలు మామూలు అనుకుంటారు. దానికి మనం ఎప్పుడు ఎప్పుడు చెప్తారు, ఇంకోసారి పోతే ఎవరు చెప్తావని. నేను మన వరకు బాగుంది. అవతల ఆయన ఇష్టం. ఈసారి కూడా జగన్కి మేము వేసేదంతా కూడా జగన్కే. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు ఛాన్స్ ఇవ్వండి, ఏమి లేదు అట్లాంటివి ఏమి లేవు. నేను మా ప్రజల్లో పేద ప్రజలకు మాత్రం 18-45 ఏళ్ళ దాటలకు ఒక బీసీలకి అయితే 18,000 వేస్తున్నాడు, ఓసీలకి అయితే 10,000 వేస్తున్నాడు. అవన్నీ మర్చిపోతారు. నేను ఓకే. అంటే అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అంటా ఉన్నారు, జగన్ ఒక క్యాన్సర్ గడ్డ, ఆయన ఇప్పుడు వదిలించుకోకపోతే ఏపీకి పట్టిన దరిద్రం. అట్లేం లేదు, అయిపో కొల్లగా చెప్పచ్చు. తప్పుడు కొత్తరు అప్పుడు అదే పెద్ద రైతులకి మీకు అన్నీ మాఫీ చేస్తాను ఎట్లా చెప్పినా, ఇది ఎట్లా రుణాలన్నీ మాఫీ అని చెప్పా. అయిపో ఏం చేసే అన్నీ ఇది చేసి పెట్టాను. అట్లా ఏం లేదు. అయిపో ఎన్ని చెప్పు నమ్మరు. చేసేది మాత్రం జగన్కే. నేను మళ్ళీ ఒకసారి సీఎం కావాలని అందరికీ అభిప్రాయం ఉంది. జగన్ సీఎం కావాలని అందరికీ. చెప్పండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది, మాకునైనా అయిపోయింది. మాకు మేము వార్తను తప్ప ఊరికే ఏమి నిలబడినది అక్కడే. ఓకే. అంటే లోకేష్ గారు అంటా ఉన్నారు కదా, జగన్ గారు ఒక సైకో, ఆయన చేసింది ఏముంది, ఆయన ఒక దరిద్రపు పాలన చేస్తూ ఉన్నారు. ఈసారి కనుక ఖచ్చితంగా అంటే బాబు గారిని గెలిపించుకోకపోతే ఖచ్చితంగా అంటే రాష్ట్రం అధోగతి పాలవుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏం లేదు అంతలే. వేసేది మాత్రం అతనికేను, జగన్కి వేసేది. ఏం లేదు, ఆకుటో ఏం లేదు మనకు. మనం నిలబడి 50 మంది ఎక్కడెక్కడ ఉన్నాం మేము మాత్రం దానికే. ఓకే. అంటే జగన్ గారిని అంటా ఉన్నారు కదా, ప్రతిపక్షాలన్నీ విమర్శిస్తూ ఉన్నాయి, ఒక సైకో, ఒక దరిద్రుడు. నిజమే. ఇదిగా ఇప్పుడు కాదు మాట్లాడుతూ అంటారు, కానుకోతలు ఇవన్నీ కూసుకుంటూ అంటారు. అవన్నీ మేము పట్టించుకునేది లేదు. దరిద్రుడు అది ఇదిగో ఎవరు అనుకునే వాళ్ళు అనుకుంటా అంటారు. ఆయన పాపం ఇన్ని చేసినోడు ఒక్కొక్కసారి లెక్క ఏంది ఇస్తాడని వాళ్ళు కొంతమంది నాయకులు అట్లా వాడిని జిమ్ముతా అన్నాడు, చేస్తున్నాడు. పాపం ఏడు చేస్తున్నాడు, ఎక్కడ చేస్తున్నాడు. ఆయన మాత్రం మర్చిపోయేకి లేదు దేవుడు. అంటే అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంటా ఉన్నారు, జగన్ గారు ఒక క్యాన్సర్ గడ్డ, వస్తే ఖచ్చితంగా రాష్ట్రం మళ్ళీ అధోగతి పాలవుతుంది, ఆయన పులివెందుల బిడ్డ కాదు, ఆయన ఒక క్యాన్సర్ గడ్డ అని చెప్పేసి అంటా ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇవన్నీ వస్తాయి, మాట్లాడుకొని ఒకవేళ మాట్లాడుతూ అంటారు. ఇవన్నీ వస్తాయి. ఆయనకి మాత్రం వేసేది మాత్రం మేము గ్యారెంటీగా ఆయనకే, ఎన్ని చెప్పినా ఆయనకి వేసేది. 2024 అదేవిధంగా 2024 ఎన్నికలు ఖచ్చితంగా అంటే ఏపీ ప్రజలకు ఇవే ముఖ్యమైన ఎన్నికలు. ఈసారి నన్ను గెలిపించుకోకపోతే ఖచ్చితంగా అంటే రాష్ట్రం అధోగతి పాలవుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయన గెలిపించుకోండి ఈసారి ఖచ్చితంగా, నన్ను గెలిపించుకోకపోతే మీరే నాశనం అవుతారు అంటున్నాడు చంద్రబాబు నాయుడు. చెప్పి ముందు నమ్మడు ఏందయ్యా ముందు చెప్పి సో చెప్పినాడే ఏందో చెప్పే కదా. అది పులి ఇదిగో దగ్గరికి రానిచ్చి మింగి దెంగి అండి పానాలు తీసేవాడు. లేదా నేను అదంతా లేదా బ్రహ్మాండంగా ఉంది.
మళ్ళీ ఎవరు వస్తారంటారు? జగనే వస్తాడు. గత 5 ఏళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది? వర్షాలు బ్రహ్మాండం కుడుతున్నాడు ఈ 5 ఏళ్ళ ఉంటే. ఆ చంద్రబాబు ఉన్నప్పుడు వానలు ఏడొస్తాయి, వానలు వస్తానా చెప్పు. బాబు గారు కరువు మంత్రి అంటారా? బాబు వస్తే కరువే ఓకే. అంతే. అంటే అదే విధంగా చూసుకున్నట్టయితే లోకేష్ గారు ఇప్పుడు పాదయాత్ర చేస్తా ఉన్నారు. లోకేష్ చేసానంటే నేను చేసినా బాగుండేమో. ఇది ఎందుకని అలా? నేను జెడ్పీటీసీ లోకేష్ ఎప్పుడు గెలిచినాడు? అంటే జెడ్పీటీసీగా కూడా గెలవలేని ఆయన మరి ఆయన పాదయాత్ర, నేను మండలాన్ని జెడ్పీటీసీ ఏంటి నేను చేసినా బాగుండు. ఈ లోకేష్ ఏందైనాడు వారికి నేను ఎక్క వాళ్ళ నాయన సంపాదించాడు తిరుగుతున్నాడు ఓకే. అంతే. అంటే అదే పాదయాత్రలో కూడా అందరిని విమర్శిస్తూ ఉన్నారు. జగన్ గారిని ఏమో సైకో రౌడీ అని చెప్పేసి అంటా ఉన్నారు. అతనికి తెలియక రాసి ఇచ్చిందల్లా మాట్లాడతా పోతాడు పాపం. అంటే ఏ నియోజకవర్గం వెళ్తే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేని తిడుతూనే ఉన్నాడు. అది రాసినట్టు తిడుతున్నాడు అంతే. అయిపోతుంది ఏంది అంత తిట్టుకుంటూ వాల్సిందే. ఆయప్ప ప్రజలు ఓటు వేసుకొని ఒక్కసారైనా గెలిచినాడా? కనీసం వాడు నెమ్మరని గెలిచినాడా? మరి ఏడికి నీకు పాదయాత్రంగా? ఓకే. అంటే అదే విధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా బహిరంగ సభల్లో అంటా ఉన్నారు జగన్ గారు ప్యాలెస్ పిల్లి, లోకేష్ గారు ఏమో పులి అని చెప్పేసి లోకేష్ గారు కూడా అంటారు. లోకేష్ పులి పిల్లి లోకేష్ అంటే తాడేపల్లి ప్యాలెస్ పిల్లి అంటున్నాడు లోకేష్. మాట్లాడతాడు మాట తిరక్క మాట్లాడతాడు. పులి అది తాడేపల్లి పులి. ఏపీ పులి ఏందనుకుంటాడు? ఓకే. మన చంద్రబాబు నాయుడు గారు కూడా అంటా ఉన్నారు జగన్ గారు పులివెందుల బిడ్డ కాదు క్యాన్సర్ గడ్డ అంటున్నారు. వాని పుచ్చ గడ్డ క్యాన్సర్ గడ్డ. ఆ గడ్డ పగిలి తట్టుంటుంది తెలిసిన మొక్కలు కూడా నోడుకుండా వస్తుంది తెలిసిన. మరి ఇంకేం అడుగు ఏం కల. అంటే అదే విధంగా చూసుకున్నట్లయితే జగన్ గారు చేస్తుంది ఏపీ ప్రజలకు అందరికీ కూడా మోసం చేస్తా ఉన్నాడు. ఆయన మోసం చేస్తాడా? 1వ తేదీ జీతాలు పడవేమో పిండ్ల కాడికి వచ్చి ఇచ్చిపోతారు ముసలి వాళ్ళకు. ఇంతకుముందు ఆడికైనా వాళ్ళంటే అమ్మబుకు తాడివేరుకో ధర్మవరం పోతాడు. అమ్మబుకు ఊర్లోనే ఉన్నారు. ప్రతి ఒక్కటి ఊర్లో జరిగిపోతున్నాయి. నేను చెప్తాడా నేను జెడ్పీటీసీ పాదయాత్ర చేసింటే బాగుండు. అంటే ఏపీ ప్రజలు ఏమంటున్నారు? ఏపీ ప్రజలకు ఇదే ఆఖరి, ఈ ఏపీ ప్రజలకు ఇదే చివరి ఎన్నిక. ఈసారి కనుక నన్ను గెలిపించుకోకపోతే మీ రాష్ట్రాన్ని నాశనం చేసుకున్నట్టు. ఆయన ఏంటంటా అంటే సార్ నన్ను గెలిపించుకోండి నేను బతికేది 5 ఏళ్ళేను నాకు కాలం అయిపోయింది అంటాడు. ఇంకా 30 ఏళ్ళు ఈయనే ఉంటాడు. అదే విధంగా చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు ఛాన్స్ ఇవ్వండి నన్ను గెలిపించండి అంటున్నారు. ఛాన్స్ ఇవ్వండి అడుగుతాడే. పాతాడు అయ్యప్ప కారు ఎక్కి కాలు వేసుకోకపోతే ఎవడేస్తాడు ఓటు? అన్ని సినిమా డైలాగ్ దిగుతా పోతున్నాడు. వద్దు పనైనా ఏంటికి కానీ పవన్ కళ్యాణ్ గారికి ఈసారి ఛాన్స్ ఇస్తే ఎలా? ఏడుకి ఇస్తారు 100 బిరిక్ అయిపోయి ఛాన్సు. జగన్ లేకుండా పోతే ఆయన అప్పుడు చెప్పది ఛాన్స్. ఇప్పుడు టీడీపీ పార్టీ అదే విధంగా టీడీపీ పార్టీ జనసేన పార్టీ 3 యాగంగానే ఏం కాదు పో. జగన్ గారికి తిరుగులేదు. ఓడుకు గెలుపుకి డోకానే ఉండదు. అంటే ఇప్పుడు జగన్ గారు ఏమో 170 వైనాట్ 175 అంటున్నారు. 175 అంటే 5 తగ్గుతాయి. 70 గ్యారెంటీ 170 గ్యారెంటీ. లాస్ట్ 150 సీట్లు వచ్చాయి. 170 వస్తాయి సార్. 170 వస్తాయి. ఓకే. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు కూడా అంటా ఉన్నారు. బచ్చెన్నాయుడు నాకేం తెలిసి మరట నా కొడుకు వాడంత మరటోడు నేను అంత మరటోడిని. ఓకే. పంటలే నేను ఇసుకలో కూర్చొని చదువుకున్నా అని నేను కూడా చదువుకున్నాను కానీ నేను గొర్రెంట పోయేవాడిని. ఓకే.